జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలా లేదా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్జన పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజా సంఘాలు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆస్తులను జప్తు చేయాలి, స్వాధీనం చేసుకోవాలి అంటూ వారు పిలుపునివ్వడంతో ఇప్పుడు అసలు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆర్జించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా లేదా అనేటువంటి తర్జన పడుతున్నటువంటి సమయంలోనే ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను జప్తు చేసి స్వాధీనం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల మీద అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని బేస్ చేసుకొని దాన్ని రికవరీ చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మారినటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆస్తులు మళ్ళీ రికవరీ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు తెలుగు రాష్ట్రాల్లో. ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయో, ఇతర రాష్ట్రాల్లో కూడా దాదాపుగా లేవు. జస్ట్ ఎంక్వైరీ చేస్తారు, వదిలిపెడతారు, అంతే తప్ప రికవరీ చేసుకొని ఆ ప్రజా సంపదను తిరిగి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 2014 ఎన్నికల ముందు భారతదేశం నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి నల్లధనాన్ని మళ్ళీ తీసుకొచ్చి నేను అందరికి పంచుతానన్నారు. ఇవాళకి మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ. అయినా కానీ ఇవాళకి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏమీ లేవు. అసలు నల్లధనం ఎంత ఉందో కూడా తెలియదు. నల్లధనం ఎంత ఉందో తెలియదు. అదేదో ఎలక్షన్ క్యాంపెయిన్ గా చేశారు, ఆ రోజు వర్కౌట్ అయింది, ప్రధానమంత్రి అయ్యారు తప్పితే ఆ దిశగా ఆయన అసలు కనీసం ఆలోచించిన దాఖలాలు కూడా లేవు. అలాగే ఇప్పుడు మనం తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణలో రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కేసీఆర్ దోచుకున్నటువంటి సంపదను అంతా కూడా నేను మళ్ళీ వెనక్కి తీసుకొని అందరి అకౌంట్లో వేస్తాం, ప్రజా సంపదని తెలంగాణ ప్రజల అకౌంట్లో వేస్తానని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఆయన దాదాపు 1,00,000 కోట్లకు పైన సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ 1,00,000 కోట్లకు పైగా సంపాదించేశాడు. 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇవన్నీ నేను తీసుకొని మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టి మొత్తం ప్రజా సంపదను ప్రజలకు పంచుతానని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అది సాధ్యమా? సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు రిటైర్డ్ జడ్జి తోటి. అలాగే యాదాద్రి తర్వాత యాదాద్రితో భద్రాద్రి పవర్ పాయింట్స్ దాని మీద వాళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు. ఈ తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలు నడుస్తున్నాయి తప్పితే ఇప్పటివరకు ఏమన్నా ఫర్దర్ అరెస్టులు ఏమైనా ఉన్నాయి? ఒక అధికారులు అరెస్టులు తప్ప. పైగా కేసీఆర్ ఏమంటున్నాడు? అదేదో అధికారులు చూసుకుంటారు, మాకేం సంబంధం అంటున్నాడు. అంటే అధికారులు ఒక 4 అరెస్ట్ చేశారు తప్పితే అంతకుమించి రిజల్ట్ లేదు. సో రికవరీ చేసుకునే అవకాశం ఉందంటే అసలు ఆ కాళేశ్వరం దెబ్బతిన లేదని వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలకు పనికొస్తాయి తప్పితే అవి వాస్తవ రూపంలో ప్రజలకు అవి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఏపీలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దోచుకున్నటువంటి భూములు చాలా ఉన్నాయి. అసలు కొంతమంది ఏం చెప్తారంటే భారతీ రెడ్డి అక్కడెక్కడ 100 ఎకరాలు రాయించేసుకున్నారు అని చెప్పి చెప్తారు బినామీ పేర్లతోటి. కొన్ని 100 ఎకరాలు రాయించేసుకున్నారని చెప్పి కూడా ఈవెన్ ఒక రిజిస్టర్ ఆమె పేరు నేను చెప్పను కానీ లేడీ, ఆ రిజిస్టర్ చెప్పారు భారతీ రెడ్డి అక్కడ దాదాపు 300 ఎకరాలు రాయించుకున్నారు, ఇంటికి పిలిచి మొత్తం రాయించేసుకున్నారు అని చెప్పి ఒక చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా అక్రమాస్తులు ఎన్ని బినామీ పేర్లు పని ఉన్నాయో తెలియదు. అయితే కళ్ళకు కట్టినట్టు కళ్ళకి కనిపిస్తున్నటువంటి ఆస్తులు ఏమున్నాయంటే ఇప్పుడు పార్టీ ఆఫీసులు నిర్మించినటువంటి స్థలాలు ఉన్నాయి. చట్ట ప్రకారం ఏంటంటే 2016లో తీసుకొచ్చినటువంటి చట్టం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చాడు ఫస్ట్ టైం. దాని ప్రకారం ఏంటంటే 50% దాటితే గనక ఏ పార్టీకి అయినా సరే ఆ పార్టీకి మ్యాక్సిమం 4 ఎకరాలు తీసుకోవచ్చు పార్టీ కార్యాలయాలు పెట్టుకోవడానికి అని చెప్పి చెప్తూ దానికి ఏదో రేషియో నిర్ణయించారు. సభ్యుల సంఖ్యను బట్టి రేషియో నిర్ణయించారు. దాని ప్రకారం తీసుకోవచ్చు అని ఒక చట్టం చేశారు. సో ఆ చట్టం ప్రకారం మ్యాక్సిమం 4 ఎకరాలే, అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తన అధికారాన్ని ఉపయోగించుకొని దాదాపు 20 ఎకరాల నుంచి 30 ఎకరాలు అట్లా ఆక్యుపై చేసేసాడు. ఒక్కొక్క
పార్టీ కార్యాలయానికి ఒక్కో జిల్లాలో. ఓకే. దాదాపు జిల్లాలు మొత్తం 26 జిల్లాలు ఆయన చేశాడు. ఈయన వచ్చి 32 చేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన 26 జిల్లాలకు గాను 19 జిల్లాల్లో ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్స్ అలాట్ చేసేసుకొని భవనాలు కూడా కట్టేసేసారు. ఆ భవనాలను చూస్తే కనుక అవి ఇంద్ర భవనాలు లాగా ఉన్నాయి, ప్యాలెస్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్యాలెస్, ఒక్కొక్క హెలికాప్టర్ ఈ రేంజ్ లో వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. సో అవన్నీ కూడా మళ్ళీ మీరు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు ప్రజా సంఘాల నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి రావట్లా, అవి రికవరీ చేసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయట్లేదు. కానీ నోటీసులు ఇచ్చింది కదా సార్ ప్రభుత్వం. నోటీసులు ఇస్తారు, ఇప్పుడు నోటీసులు ఇచ్చింది ఆల్రెడీ. తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని ఏదైతే ఉందో దాన్ని అది కూల్చేసి నిలబడటం, అది అంతవరకు కూల్చేసింది, స్వాధీనం చేస్తున్నారు. మళ్ళీ మిగతా వాటి సంగతి మిగతా కూడా కూల్చేసి స్వాధీనం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వన్స్ నోటీసులు ఇచ్చారంటే ఆ నోటీసులు బేస్ చేసుకుని కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. కోర్టులకు వెళ్తే అది ఇప్పుడు ఒకదే అయ్యే పనే కాదు. అయితే ఇప్పుడు రాజకీయంగా దాన్ని ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా భవంతులు కట్టుకున్నారని సొంత మీడియాలో సాక్షి వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించిన భూములకి, తెలుగుదేశం పార్టీ కేటాయించుకున్నటువంటి భూములకి కంపేర్ చేస్తే కనుక 2 ఎకరాలకు మించి ఎక్కడా కూడా జిల్లా కార్యాలయాలకి కేటాయించుకోవాలా తెలుగుదేశం పార్టీ. ఎకరం లోపల ఉన్నాయి దాదాపు చాలా చోట్ల కూడా. అలాగే కేంద్ర కార్యాలయానికి 4 ఎకరాలు కేటాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు కదా, కొన్ని 10 ఎకరాలకి ఒక్కొక్క చోట 10 ఎకరాలు జస్ట్ కేటాయించుకుంది. 4 ఎకరాలు అయితే చుట్టూలో ఉన్నటువంటి 40 ఎకరాలను ఆక్యుపై చేసేసి అది మొత్తం ఫెన్సింగ్ చేసేసుకోవటం, ఇలా ఆక్యుపై చేస్తున్నారు. సో కాబట్టి ఆక్యుపై చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ రికవరీ చేసుకోవాలి అనేది ప్రజా సంఘాల యొక్క డిమాండ్. అంతేకాదు ఏవైతే ఈ నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకి ఖర్చు ఎంత అయింది అది అసలు చూపించారా లేదా. అక్రమ నిర్మాణాలు చేపట్టారు, ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు. వాటికి పర్మిషన్స్ లేనప్పుడు దానికి అసలు లెక్క పొద్దు ఉంటుందా? ఉండదు. సో లెక్క పొద్దు ఎందుకు లేదు, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి వాటిని రికవరీ చేసుకుని ఆ భవనాలన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకి ఉపయోగించాలి అనేటువంటిది ప్రజా సంఘాల డిమాండ్. సో ఈ ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి ఒక ఉద్యమం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముని దాన్ని రికవరీ చేయని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఆ ఒత్తిడిని తట్టుకొని వాటిని రికవరీ చేసుకోగలరా అని అంటే ఆయన చట్ట ప్రకారం చేయాలంటారు. చట్ట ప్రకారం చేయాలంటే ఎక్కడ చేస్తారు? చట్ట ప్రకారం చేయాలంటే అనుకో నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే కోర్టులో స్టే వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన అక్రమాస్తుల కేసులో స్టే వచ్చి 10 సంవత్సరాల పైన అయింది. బెయిల్ స్టే మీద ఉన్నాడు కదా ఆయన బెయిల్. సో ఆ బెయిల్ అప్పుడు రద్దు అవుతుందో తెలియదు మనకి. 10 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఈ కూడా అంతే కదా, ఈ కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి ఒక ఆదేశాలు జారీ చేశారంట. లీగల్ గా అన్నిటిని పిటిషన్లు వేసేసి నెంబర్ ఆఫ్ పిటిషన్స్ వేసేసేయండి అన్నిటి మీద అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు. మనసు కోర్టుకు వెళ్తే ఇంకా కోల్డ్ స్టోరేజ్లో పడుతుంది. అది కోల్డ్ స్టోరేజ్లో పడితే ఇంకా ఆయన ఆస్తులు అలానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు చేయగలిగింది ఏం లేదు. అందుకే చంద్రబాబు నాయుడుకి ఒక అగ్ని పరీక్ష. ప్రజా సంఘాలు ప్రజల నుంచి అయితే మాత్రం అతని ఆస్తులు స్వాధీనం చేసుకోమని చెప్పి ఒత్తిడి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది ఆయన ముందున్నటువంటి పెద్ద సవాల్. దాన్ని ఎలా ఛేదిస్తారు అనేది మనం చూడాలి. లేదంటే గత ప్రభుత్వాల మాదిరిగానే ఈయన కూడా చట్ట ప్రకారం చేద్దాం అని అనుకుంటే మాత్రం అది అయ్యేది కాదు. ఓన్లీ రాజకీయ పరమైన ప్రచారం వరకే పరిమితం అవుతుంది. ఆ అక్రమాస్తులకు సంబంధించి 1 సెంటు కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశమే ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.